ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైంది. కలుషిత నెయ్యితో ఆహారం కలుషితమైంది. ఏదైతే లడ్డు నైవేద్యం ప్రసాదం దేవుడికి ఇస్తున్నారో దానిలో జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మానికి భంగం కలిగింది, దాన్ని కాపాడాలంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దానిలో చివరి 4 రోజుల్లో భాగంగా నిన్నటి రోజున దీపారాధన చేశాం. ఈరోజు నమో నారాయణాయ మంత్రం తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని కాపాడండి అంటూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు నమో నారాయణాయ మంత్రాన్ని పఠించడమే కాకుండా ప్రాయశ్చిత్త శాంతి హోమం చేయడం జరిగింది. ఇది కేవలం హిందువుల అంతర్గత విషయం, కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే విధంగా ఈ దీక్ష సాగుతుంది. కానీ మరే ఇతర మతాలని ఇబ్బంది పెట్టే విధంగా కానీ పరాచికాలు ఆడే విధంగా కానీ లేదు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కర హిందువు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ ఈ దీక్షను మనం సాగిస్తున్నాము. ఎవరైతే దీనికి బాధ్యులైనారో వారందరూ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలి. హిందువులు కూడా మాకు భంగం కలిగిందని ఖచ్చితంగా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడాలి. మన ధర్మారెడ్డి అయితే ఏమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, పాలక మండలిలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన కలుషితమైన లడ్డూ పంపకాల గురించి విచారించి దోషుల్ని శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపటి రోజున కూడా నగర సంకీర్తన రేపు సాయంత్రం 5 గంటలకి గాంధీ బొమ్మ దగ్గర గల వినాయకుడి గుడి నుంచి విఆర్సీ సెంటర్ లో ఉన్న వినాయకుడి బొమ్మ దాకా కూడా నగర సంకీర్తన సాగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.